కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూస్తున్నాం. అమరావతి అనే పేరు పెట్టండి సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అనే పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు పెట్టంగానే అందరూ ఆమోదించారు. నేను అక్కడికి ఆగలేదు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు మట్టి తీసుకుని పూజ చేసి ఆ పూజా ఫలాన్ని అక్కడ తీసుకొచ్చి ప్రాంతానంతా కూడా పునీతం చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చారు, ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసినప్పుడు చెప్పాడు, నేను కూడా యమునా నదీ జలాల్ని పార్లమెంటు సాక్షిగా ఈ పార్లమెంటు మీతో ఉంటుందని చెప్పడానికి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చానని ప్రధానమంత్రి ఆ రోజు తీసుకొచ్చాడు. ఫౌండేషన్ వేసాం. మీరు ఏమారారు. మనిషి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఏమనాలో నాకైతే తెలియదు. ఆ రోజు కూడా 2019 కంటే ముందు బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేశాడంటే మరుసటి రోజు వీళ్ళ పత్రికలో నా చేతిలో కత్తి పెట్టి నేను చంపినట్టు వేసేసి మీరందరూ మిమ్మల్ని ఏమార్చి గెలిచిపోయాడు. గెలిస్తే నేను తప్పటం లేదు, ఓసారి జరుగుతాయి. కానీ జరిగింది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి విధ్వంసం. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. వాళ్ళ బాత్రూమ్లు ఉంటే అక్కడ డ్రోన్స్ ఎగరేశారు నగ్నంగా పిక్చర్లు తీయడానికి. జుట్టుబట్టి లాగారు, ఎక్కడంటే అక్కడ తన్నారు, లాఠీలు ఉపయోగించారు. వాళ్ళని ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నా. వీరోచితంగా న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే రోడ్డు మీద భోంచేయడానికి వీలు లేకుండా గ్రామంలో హింసలు పెట్టారు. అయినా కూడా వదిలిపెట్టలా. అక్కడి నుంచి ఇంకో పక్క అమరావతి నుంచి శ్రీకాకుళం అరసువల్లికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చట్టం గౌరవిస్తుంది. అదే జరిగింది. దానికి కారణం హైకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అమరావతి అమరాజరంగా అజేయంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది.